Drop it. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సిరి గణేష్ ఎంటర్ప్రైజెస్. ఇప్పుడు మనం చూస్తున్న టాపిక్ ఏంటంటే సింగిల్ హెడ్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్లో జరీ ఏది వాడాలి, ఎలా వాడాలి, ఏ నీడిల్ యూస్ చేయాలి. సో ఇవి చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి. ఒక్కొక్కసారి ఏంటంటే జరీలో కూడా చాలా డిఫరెంట్ టైప్స్ వస్తాయి, అన్ని జరీస్ ఒకలాగా ఉండవు. సో జరీస్ వచ్చేసి 150-100 రూపీస్ నుంచి అప్ టు 800-2000 వరకు కూడా ఉన్నాయి. క్వాలిటీ మీద జరీ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో మనకు జరీ వేస్తేనే వర్క్ అనేది చాలా నీట్గా మంచిగా అనిపిస్తుంది. సో జరీలో కూడా క్వాలిటీది యూజ్ చేసిన క్వాలిటీ బాగుంటుంది. సో ఇవి అండి మన జరీస్. ఇది చాలా లావుగా ఉంటుంది థ్రెడ్, అండ్ ఇది నార్మల్గా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి ఇది కూడా నార్మల్గానే ఉంటుంది. అంటే థిక్నెస్లో చెప్తున్నా, క్వాలిటీలో కాదు, మీడియంగా ఉంటుందన్నమాట. సో ఇది చాలా కాస్ట్ ఇది. అండ్ ఇది వచ్చేసి 800. ఇంత కాస్ట్ ఇది మీ పర్సనల్ ఉంటే యూజ్ చేసుకోవచ్చు, లేదు కస్టమర్కి వాడతాన్నా కూడా వాడుకోవచ్చు, యాజ్ వెర్ విష్. ఇది థ్రెడ్ నీట్గా ఉంటుందన్నమాట. లోపల ఇన్నర్ జరీ అండ్ మెటాలిక్ రెండు ఏదైతే ఉంటాయో చాలా క్వాలిటీతో చేస్తారు కాబట్టి ఇది ప్యూర్గా ఉంటుంది, కాస్ట్ ఎక్కువ ఉంటుంది. అండ్ జరీస్కి ఏ నీడిల్ వాడాలి? ఇప్పుడు మనకు ఇంపోర్ట్ అయినప్పుడు మషన్తో పాటు వచ్చే నీడిల్ 9 నెంబర్ వస్తుంది. నీడిల్ 9 నెంబర్, 9 కాదు, ఈ 9 కాదు, నీడిల్ సైజు ఇక్కడ చూడండి. ఇది 14 నెంబర్ నీడిల్ ప్యాకెట్, ఇది వచ్చేసి 11 నెంబర్, ఇది వచ్చేసి 9 నెంబర్. సో ఇలా నీడిల్ నంబర్ అంటారనమాట. ఇది గ్రాస్ బ్రాకెట్, చాలా అంటే చాలా జర్మన్ది, క్వాలిటీ నెంబర్ 1 ఉంటుంది నీడిల్. దీని తర్వాత సెకండ్ మనకు ఆర్గాన్లో దొరుకుతుంది. ఆర్గాన్లో కూడా మనకు డూప్లికేట్ ఉంటుంది, ఒరిజినల్ ఉంటుంది. ఒరిజినల్ అనేది మనము డూప్లికేట్ ఐడెంటిఫై చేయడం చాలా కష్టం. మాకు ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి మేమే ఐడెంటిఫై చేయలేము. ఆ నీడిల్ బాగా వచ్చిందంటే అది ఆర్గాన్ అనుకోవాలి, బాగా రాలేదు అంటే డూప్లికేట్ అని మనం క్లారిటీగా తెలుసుకోవచ్చు. ఇది గ్రాస్ బ్రాకెట్, ఇది ఒకటి కంపెనీ ఉంటుంది, చాలా చాలా నెంబర్ 1 కంపెనీ. మీరు ఈ నీడిల్స్ అయితే బయట దొరకవు మార్కెట్లో. ఎవరైతే డీలర్స్ ఉంటారో మ్యాక్సిమం వాళ్ళ దగ్గరనే ఉంటాయి. జరీ కుట్టు పడట్లేదు, థ్రెడ్ బాగానే వస్తుంది. సేమ్ నీడిల్లో మళ్ళీ జరీ పెట్టినప్పుడు రావట్లేదు. మన నీడిల్ నెంబర్ ఏది ఉందో ఒకసారి చూసుకోవాలి, అది ప్రాపర్గా ఉందా లేదా చూసుకోవాలి. నీడిల్స్ అన్ని నీడిల్ లాగే ఉంటాయి కదండి, ప్రాపర్గా ఎలా ఉంది చూసుకోవచ్చు అనే డౌట్ మీకు రావచ్చు. దాంట్లో నీడిల్లో ఉల్టా అనేది సీదా అనేది ఉంటుంది. సో అది మనం చూసుకొని కనుక పెట్టుకున్నట్లయితే నీట్గా వర్క్ అవుతుంది. జరీలో ఎప్పుడైనా కానీ మీరు 14 నెంబర్ యూస్ చేస్తే చాలా బెటర్. 14 నెంబర్ దేనికి అంటున్నామంటే ఈ హోల్ ఏదైతే ఉంటుందో హోల్ అనేది కొంచెం పెద్దగా వస్తుందన్నమాట 14 నెంబర్కి. జరీ నీడిల్లో వచ్చేటప్పుడు మెటాలిక్ రాసుకొని థ్రెడ్ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. హీట్ ఎక్కుతుంది మెటాలిక్ థ్రెడ్ ఎక్కువ యూస్ చేయడం వల్ల. నీడిల్ హోల్స్ చిన్నగా ఉండడం వల్ల హీట్ ఎక్కినప్పుడు థ్రెడ్ బ్రేక్ అవుతుంది. అండ్ సెన్సిటివ్ క్లాత్ ఉంటే క్లాత్ కూడా డ్యామేజ్ అవుతుంది లైట్గా, అని మాకు కళ్ళకు కనిపించదు. సో అంత డెలికేటెడ్గా లైట్గా డ్యామేజ్ అవుతుంది నీడిల్ ఎక్కువ హీట్ ఎక్కవడం వల్ల. సో అందుకే మనకు కొంచెం హోల్ పెద్దగా ఉన్నది పెట్టుకున్నామంటే ఆ హోల్లో జరీ వచ్చేటప్పుడు అనేది రాపిడి అంటారు కదా, అది హోల్ ఉండడం వల్ల ఎయిర్ రావడంతో ఎక్కువ నీడిల్ హీట్ ఎక్కకుండా మనకు స్మూత్గా వస్తుంది. కాబట్టి ఎంత పెద్ద ప్రాబ్లమ్స్ అనేది రావన్నమాట. థ్రెడ్ బ్రేక్ అవ్వడం, థ్రెడ్ స్పిన్ అవ్వడం, రెండు పొరలుగా విడిపోతుంది కదా, అలా విడిపోకుండా క్లాత్ డ్యామేజ్ అవ్వకుండా నీట్గా వస్తుంది. అండ్ నెక్స్ట్ నీడిల్ ఎలా ఇన్సర్ట్ చేయాలి? నీడిల్కి ఒకటి చిన్న నొగ్గులాగా ఇటు సైడ్ ఉంది. హోల్ ఏదైతే ఉంటుందో హోల్ మీద ఒక షేపింగ్ లాగా ఉంటుంది, అంటే ఘాటులాగా. అండ్ ఇలా తిప్పినట్లయితే స్ట్రేట్ లైన్, ఒక గీత పైనుంచి ఇక్కడ వరకు ఒక గీత ఉంటుంది నీడిల్ మీద. ఈ గీత ఏదైతే ఉంటుందో ఇది ఫేస్ మన వైపు రావాలి, ఫ్రంట్కి. ఇది బ్యాక్ సైడ్. ఇది నొగ్గులాగా ఏదైతే ఉంటుందో ఇది బ్యాక్ సైడ్ వెళ్ళిపోవాలి, మిషన్కి బ్యాక్ సైడ్ ఉండాలి. సో నీడిల్ ఒకసారి మనం మార్చి చూద్దాం. ఇది నీడిల్ స్క్రూ డ్రైవర్ అండి, మీకు టూల్ బాక్స్లో ఇస్తారు. మైనస్ చిన్నగా ఉంటుంది అనమాట, నీడిల్ స్క్రూలో పట్టే అంతనే. సో మనం ఏ నీడిల్ అయితే మార్చాలనుకుంటున్నామో అది ఇలా ఫుట్ డౌన్ చేయాలి. ఈ నీడిల్ స్క్రూ డ్రైవర్ తోటి ఇలా కొంచెం ఒక 3 రౌండ్స్ లూజ్ చేయాలి. ఇప్పుడు నీడిల్ ఇలా కిందికి వచ్చేస్తుంది. నీడిల్ మనం తీసాము. నీడిల్ మనది పాత నీడిల్ కూడా ఒక్కొక్కసారి థ్రెడ్ బాగా బ్రేక్ అవుతుంది అన్ని కంప్లైంట్స్ వస్తాయి. నీడిల్ ఒకసారి మనం తీసి ఇలా చెక్ చేసుకుంటే ఈ నీడిల్ మొద్దుపోయింది, ఎందుకంటే
బాగా రబ్ అవుతుంది అనమాట. స్మూత్గా ఇలా అంటేనే జారిపోవాలి, బట్ ఇది నోకు బెండ్ అయింది, ఎడ్జ్ షార్ప్ అనేది బెండ్ అయింది. సో ఇలా ఉన్నప్పుడు ఏమవుతుంది, నీడిల్ దారం బాగా తెగిపోతుంది. సో ఇలాంటి నీడిల్స్ అన్నీ మనం చేంజ్ చేసుకోవాలి, చెక్ చేసుకుంటూ అప్పుడప్పుడు. నీడిల్ పెట్టేటప్పుడు మనం చూసుకోవాలి ఏది పాయింట్ లేదని. సో ఇక్కడ హోల్ ఉంది, దాని మీద స్ట్రైట్ లైన్ ఉంది, గుంతలాగా ఉన్నది వెనక్కి వెళ్ళిపోవాలి. సో స్ట్రైట్ లైన్ మన వైపు రావాలి. ఈ హోల్ ఉంది కదా, ఫస్ట్ ఈ హోల్లో ఇలా పెట్టి నీడిల్, దాని తర్వాత నీడిల్ బార్లో పెట్టాలి. నీడిల్ని పెట్టిన తర్వాత ఈ 2 ఫింగర్స్ తోటి ఈ హోల్ స్ట్రైట్ మన వైపు ఉండేలాగా చెక్ చేసుకొని పైకి కొంచెం 2 వేళ్ళతోటి బాగా పైకి ప్రెస్ చేసి హోల్ స్ట్రైట్గా ఉండాలి. కొంచెం అటు ఇటు ఉన్నా కూడా కరెక్ట్గా రాదు. ఒక్కొక్కసారి జరీకి కొంచెం రైట్ సైడ్కి టర్న్ చేసి కూడా పెట్టుకోవచ్చు. ఓన్లీ జరీది, థ్రెడ్ది మాత్రం రాదు, అలా స్ట్రైట్గా ఉండాలి. సో ఇలా పెట్టేసుకొని టైట్ చేసుకోవాలి. టైట్ చేసుకున్నాక ఒకసారి చూసుకోవాలి, ఓకే స్ట్రైట్ లైన్ ఉంది అండ్ నీడిల్ కరెక్ట్గా ఉంది. ఈ నీడిల్ హోల్ ఇలా కరెక్ట్గా స్ట్రైట్గా పెట్టుకోవాలి. మనం ఇలా పెట్టుకుంటే నీడిల్ పెట్టే ప్రాపర్ వర్క్ అనేది మనకు కంప్లీట్ అయినట్టు. సో జరీలో అయితే ఇలా చాలా రకాలు ఉంటాయి, మనకు ఏది కావాలంటే అది యూస్ చేసుకోవచ్చు. బట్ బాగా సతాయించకుండా ఫ్రీగా వచ్చే జరీస్ యూస్ చేయండి. కొన్ని పెద్ద పెద్ద జరీస్ తక్కువ కాస్ట్ పడేటివి, డేట్ ఎక్స్పైర్ అయినవి లేదా లో క్వాలిటీతో తయారు చేసినవి ఉంటే మాత్రం మీకు స్టిచ్చింగ్ రాదు, ఎందుకంటే బ్రేక్ అవుతూనే ఉంటుంది. అది మీకు నీడిల్ కరెక్ట్గా పెట్టినా కూడా థ్రెడ్ బ్రేక్ అయినప్పుడు మీరు ఏం చేస్తారు, అది క్వాలిటీ లేకపోతే, అది క్వాలిటీ ఉండాలి, మనం ప్రాపర్గా పెట్టాలి. ఈ 2 వేస్ కరెక్ట్గా ఉన్నప్పుడే మనకు జరీ వర్క్ అనేది చాలా నీట్గా వస్తుంది. ఇప్పుడు చూసారు కదా, ఇది నేను ఆల్రెడీ జరీ వర్క్తో వేసాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది నేను జరీతోటే వేసాను. ఎంత నీట్గా వచ్చిందో వర్క్ చూస్తున్నారు కదా. సో చాలా నీట్గా వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే నేను అన్ని ప్రాపర్గా చెక్ చేసుకొని చేశాను కాబట్టి నీట్గా వచ్చింది. సో చాలామందికి తెలియని మిస్టేక్స్ ఏంటంటే, ఒకటి నీడిల్ ఏది వాడాలో తెలియదు, అండ్ జరీ ఇంకొకటి మెయిన్ థింగ్, జరీ అనేది మెటాలిక్ అంటే ఏంటంటే ఇది జరీ వచ్చేటప్పుడు మెటాలిక్, అది కొండ్లుగా పడిపోతుంది అనమాట, థ్రెడ్ లాగా ఫ్రీగా రాదు. సో కొండ్లు పడ్డప్పుడు ఏమవుతుంది, మనం దానికి ఇలాంటి నెట్ తోటి దీన్ని హోల్డ్ చేయాలి. కొంచెం స్పీడ్గా రాకుండా జరీని హోల్డ్ చేయాలి. ఇలా మీకు ఈ నెట్ దొరికితే ఓకే, లేదు అనుకుంటే రౌండ్గా ఒక న్యూస్ పేపర్ కానీ ఫ్యూజింగ్ పేపర్ కానీ కట్టి దారంతో పైన రౌండ్స్ చేయండి. ఈ నెట్స్ సపరేట్గా దొరుకుతాయి, మన దగ్గర కూడా ఉంటాయి. ఇవి జరీ వాడేవాళ్ళు కంపల్సరీగా పెట్టుకోవాలి. స్టార్టింగ్లో జరీ బాగా ఫుల్గా నిండుగా ఉన్నప్పుడు కొండ్లు పడుతుంది కాబట్టి మనకు డిస్టర్బ్ అవుతుంది. ఇక్కడంతా అలాగే వచ్చేసి స్ట్రక్ అయిపోయి తెగిపోతుంటుంది మాటికి. సో ఇలా పెట్టేసామంటే థ్రెడ్ నాన్ స్టాప్గా మనకు కంటిన్యూగా రన్ అవుతూనే ఉంటుంది అనమాట. సో ఇక్కడ దాన్ని హోల్డ్ చేసేకి ఒక నెట్ యూజ్ చేయాలి అండ్ ప్రాపర్ జరీ వాడాలి. నెక్స్ట్ నీడిల్ కూడా చెక్ చేసుకోవాలి. నీడిల్ నెంబర్ 14 మ్యాక్సిమం పెట్టుకోవాలి, 14 or 16. సో నీడిల్ ఏది వాడాలి, గ్రాస్ బ్రోకెట్ నీడిల్ వాడాలి. ఆర్గాన్ బయట మీకు డూప్లికేట్ దొరుకుతాయి, ఒరిజినల్ దొరుకుతాయి. అది ఏది డూప్లికేటో ఏది ఒరిజినల్లో మనకు తెలియదు కాబట్టి గ్రాస్ బ్రోకెట్ చాలా బెటర్ అండ్ చాలా హై క్వాలిటీ, వర్క్ ఫినిషింగ్ కూడా చాలా నీట్గా వస్తుంది. సో ఇదండి మనకు ఇవాళ మనము జరీ ఏది వాడాలి అండ్ ఎలాంటి నీడిల్ యూస్ చేయాలి, అది కరెక్ట్గా లేకపోతే ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇవన్నీ మీరు తెలుసుకున్నారు కదా. ఇంకా చాలా విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని కంపల్సరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు ఫేస్ చేసే ఈ ఎంబ్రాయిడరీ మిషన్లో ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవి నాకు, మీ ప్రాబ్లమ్స్ మీరు మెసేజ్ చేస్తే నాకు తెలుస్తాయి. వాటి మీద నేను ఫోకస్ చేసి ఆ ప్రాబ్లంకి ఏంటి సొల్యూషన్స్ అనేది నేను మీకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా కూడా ఎంబ్రాయిడరీ మిషన్స్లో ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ మెసేజ్ చేయండి. సో వాటి వల్ల నేను ఏంటంటే నాకు వీలైనంత వరకు నేను అవి మీకు వీడియో రూపకంగా మీరు సెల్ఫ్గా రిపేర్ చేసుకోవడం ఎలా ఏంటి అన్న దాని గురించి నేను కొంచెం వీడియోలో మీకు చెప్తాను. దాన్ని బట్టి మీకు అది కొంచెం హెల్ప్ అవుతుంది, యూజ్ అవుతుంది అంటే చాలా బెటర్ కదండి, అంతకన్నా హ్యాపీ ఏముంటుంది.